ఫైనల్లీ ద వెయిట్ ఈస్ ఓవర్. మీరు నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న టాటా సియాదా అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. ఈవెన్ బేస్ వేరియంట్ ఒక్క ప్రైస్ మాత్రమే తెలిసినప్పటికీ ఇంకా అప్పర్ వేరియంట్స్ తెలియాల్సి ఉంది. ఇట్లా చాలా అప్డేట్స్ అయితే దీనిపైన తెలియాల్సి ఉంది. ఈరోజు డెడికేటెడ్గా ప్రోస్ అండ్ కాన్స్ వీడియో చేస్తున్నాను. 6 పాజిటివ్స్తో పాటు 6 నెగిటివ్స్ టాటా సియాదా పైన చేయబోతున్నాను. ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. బై ద వే, మీకు దీంతో సాటిస్ఫై అయ్యిదా లేదా, లేకపోతే నన్ను అపోజ్ చేస్తుందని కూడా మీరు కింద నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. సో దట్ మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అయితే వస్తుంది టాటా సియాదా పైన ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో. మళ్ళీ లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్, హలో, నమస్తే, నేను మీ తేజ్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో ప్రోస్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్రో వచ్చేసి డిజైన్. సో మెయిన్గా టాటా నెక్సాన్ అప్పటి నుంచి చూస్తున్నాము. డిజైన్ అనేది చాలా యూనిక్గా ఉంటుంది. ఈవెన్ మహీంద్రాలో కూడా కొంచెం డిజైన్ అయితే ల్యాక్ కనిపిస్తుంది. వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నీ కూడా తీసుకోండి మీరు. కానీ టాటాని కొంచెం అంటే టాటా చేసినంత సాటిస్ఫాక్షన్ వాళ్ళు చేయలేకపోతున్నారు. ఇండియన్ బ్రాండ్స్ గురించి చెప్తున్నాను. సో డిజైన్ చాలా చాలా అడ్వాంటేజ్ అనేది చెప్పొచ్చు. ఆ ప్రెజెన్స్ కానీ ఆ రోడ్ పైన అదంతా కూడా మీకు ఒక పెద్దగా కనిపిస్తుంది. ఈవెన్ పెద్ద వెహికలే కాకపోతే ఇంకొంచెం ప్రెజెన్స్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంది. ఈవెన్ నా ఫేవరెట్ కలర్ ఆ రెడ్తో పాటు ఎల్లో అనమాట. సో చాలా చాలా అట్రాక్టివ్గా ఉంది. కొన్ని వెహికల్స్ పర్టికులర్గా కొన్ని కలర్స్ ఉంటాయి చూడండి, దానివల్ల ఇంకా బాగా అనిపిస్తుంది. ఆల్రెడీ వాళ్ళు అంటే ఆ వెహికల్ ఉన్న ప్రెజెన్స్ కంటే కూడా ఇంకా చాలా ఎన్హాన్స్ చేస్తుంది. కలర్ అనేది చాలా క్రూషల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎగ్జాంపుల్ 2 వీలర్సే తీసుకోవచ్చు, లేకపోతే 4 వీలర్సే తీసుకోవచ్చు. పర్టికులర్గా టాటా సియాదా మనం చూస్తున్నాం ఇప్పుడు. అండ్ అంతేకాకుండా మనం సెకండ్ గురించి మాట్లాడుకుంటే ప్రోస్ డైమెన్షన్స్. సో చాలా చాలా అడ్వాంటేజ్, ఎందుకంటే కాంపిటీటర్స్ని మైండ్లో పెట్టుకుని డైమెన్షన్స్ డిజైన్ చేసినదని నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే విడ్త్ చూడొచ్చు మీకు చాలా వరకు పెరిగింది, హైట్ చాలా మ్యాసివ్ పెరిగింది, ఈవెన్ వీల్ బేస్ ఇవన్నీ కూడా ఏదైతే కస్టమర్స్ యొక్క కంఫర్ట్ని చాలా వరకు కాదు, ఒక అప్ టు ద కస్టమర్స్ని అయితే సాటిస్ఫై చేయొచ్చు అనమాట. పర్టికులర్గా విడ్త్ అనేది చూసినట్టయితే మీకు 3 మెంబర్స్ ఎంత ఆరాంగా అంటే ఎంత కంఫర్ట్గా కూర్చోవచ్చు అంటే అంత కంఫర్ట్గా కూర్చోవచ్చు. వేరే సెగ్మెంట్ అన్నిటితో కంపేర్ చేస్తే నేను చెప్తున్నాను. అండ్ ఈవెన్ వీల్ బేస్ కూడా, సో ఎవరైతే టాల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు కూడా చాలా చాలా బెస్ట్ అనే చెప్పొచ్చు. అండ్ ఫైనల్లీ బూట్ స్పేస్ అనమాట. బూట్ స్పేస్ ఎంత మ్యాసివ్గా ఉందంటే మీకు అప్పర్ వేరియన్స్ వెళ్ళినట్టయితే కంప్లీట్గా సీట్ ఫోల్డ్ చేసినా కానీ 1000 పైన మీకు అంత లీటర్స్ బూట్ స్పేస్ ఇందులోనే చూడొచ్చు మేబీ. అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే థర్డ్ ప్రో, దీని యొక్క టైర్ సైజ్ అనేది బేస్ వేదర్ నుంచే మీకు 17 ఇంచ్ టైర్ సైజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇట్ గోస్ట్ అప్ టు 19 ఇంచ్ అనమాట. వేరే సెగ్మెంట్లో చూడొచ్చు 18 వరకే స్టిక్ ఆన్ అయిపోతుంది, కానీ ఇక్కడ 19 ఇంచెస్. సో దట్ మీకు ఇక్కడగా క్లియర్గా తెలిసిపోతుంది మనకి ఎంత పెద్ద వెహికల్ ఇది అనిపిస్తుందో, ఆ ప్రెజెన్స్ కానీ అవన్నీ కూడా. ఎందుకంటే బేస్ వేరియంట్లో 16 అట్లా ఇవ్వచ్చు, ఈవెన్ 15 కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. కానీ అట్లా కాస్ట్ కటింగ్ చేయకుండా ఎందులో కట్ చేయాలో అందులోనే కట్ చేసిన. సో అవి కూడా కాన్స్లో చెప్తాను. సో 17 ఇంచ్ మనకి బేస్ మోడల్తోనే వస్తుంది. అండ్ ఇంకొకటి టైర్ సైజ్ కూడా మనకి ఎట్లా అంటే ఫినిష్ చాలా బాగుండడం కూడా ఒక మేజర్ అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే 3 స్క్రీన్స్. సో సెగ్మెంట్లోనే 3 స్క్రీన్స్ ఒక యూనిక్ డిజైన్ అనుకోవచ్చు, లేకపోతే ఒక యూనిక్ అప్రోచ్ అనుకోవచ్చు కస్టమర్స్తో. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది, దానికి తగ్గట్టుగానే కస్టమైజేషన్ డిజైన్ పరంగా కావచ్చు, ఈవెన్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడంలో కావచ్చు. ఈవెన్ పిల్లలు కూడా చాలామంది ఉంటారు, ఫ్యామిలీ సెగ్మెంట్ వెహికల్ కాబట్టి, ఇది ప్రాపర్ ఎస్యూవీ కాబట్టి. సో అందులోనూ 3 స్క్రీన్స్ ఇవ్వడం, సో ఎవరికి తగ్గట్టుగా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ని కస్టమైజ్ చేసుకోవడం, అట్లా చాలా వరకు నాకు పర్సనల్గా అనిపించింది అనమాట. సో ఈ యూనిక్ డిజైన్ కాన్సెప్ట్కి సంబంధించి మాట్లాడుకున్నట్టయితే. అండ్ ఫోర్త్ మనం చూసుకున్నట్టయితే ప్రోస్లో బేస్ వేరియంట్లోనే మీకు లైక్ మనకి ఎట్లా అంటే బేస్ వేరియంట్ నుంచి మీకు పుష్ స్టార్ట్ బటన్ ఇవ్వడం, ఈవెన్ మనకి బేస్ వేరియంట్ నుంచి 17 ఇంచ్ ఇవ్వడం వీల్. అండ్ ఈవెన్ ఇది 17 ఇంచ్ అలై వీలా కాదా స్టీల్ వీల్ అని పర్టికులర్ మెన్షన్ చేయనప్పటికీ మనకి 17 ఇంచ్ స్టాండర్డ్గా ఇవ్వడం. అట్ ద సేమ్ టైం మనకి పుష్ స్టార్ట్ బటన్ విత్ కీలెస్ ఎంట్రీ ఇవ్వడం. అండ్ హిల్ స్టార్ట్ అసిస్ట్ కావచ్చు, ఈవెన్ సేఫ్టీలో మనకి 20 ఫీచర్స్ కావడం. అండ్ ఇంకోటి రియర్ ఏసీ ఈవెంట్ కావడం, 3 హెడ్ రెస్ట్. ఈ 3 హెడ్ రెస్ట్ అనే కాన్సెప్ట్ అసలు వేరే మీకు క్రెటాలో చూడడానికి ఉండదు, బేస్ మనకి సెల్టోస్లో ఉండదు. అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే అప్పర్ మోడల్స్కి వెళ్ళినట్టయితే లెవెల్ 2 అడాస్ కానీ, ఈవెన్ 22 ఫీచర్స్ కానీ, అండ్ ఈవెన్ 12 స్పీకర్ సెటప్ విత్ సౌండ్ బార్. సో ఇప్పుడు మనం ఒకప్పుడు ఉండే సౌండ్ బార్ అనేది మనం బయట ఆఫ్టర్ మార్కెట్ వేయించుకుంటుండే, అది పెట్టాలంటే ఒక చాలా డబ్బులు ఖర్చు అయ్యేవి. ఇప్పుడు సౌండ్ బార్ ఫస్ట్ టైం వింటున్నాను నేను ఈ టాటా సియాదాలో రావడం, దట్టు 12 స్పీకర్స్. ఒక్కసారి సౌండ్ పెట్టి ఒక పాట ప్లే చేసి ఎట్లా ఉంటుందో మీరే అది ఇట్లా ఊహించుకోవచ్చు. అండ్ ఈవెన్ మనకి బేస్ పిల్లర్లో కూడా అంటే బీ పిల్లర్లో కూడా మనకి సౌండ్ ఏదైతే స్పీకర్ చూడొచ్చు. అండ్ ఈవెన్ రూఫ్ టాప్లో కూడా మీకు స్పీకర్ సెటప్ అయితే చూడొచ్చు. కంప్లీట్గా ఒక సరౌండ్ సౌండ్ అయితే ఇందులో ఫీల్ కావచ్చు అనమాట. అండ్ ఇంకొకటి 5th ప్రోస్ మనం మాట్లాడుకున్నట్టయితే సెగ్మెంట్లోనే బిగ్గెస్ట్ సన్ రూఫ్. సో పానోరమిక్ సన్ రూఫ్ అయినప్పటికీ ఎంత రూమ్ ఏది అనిపిస్తుంది అంటే మీకు సన్ రూఫ్ ఉండడం వల్ల. సో ఇది కొంతమందికి యూజ్ అవుతుంది, కొంతమందికి యూజ్ కాదు. సో కొంతమంది అవసరం అంటారు, ఇంకొంతమంది అవసరం అనదు. సో వాళ్ళ
ఫ్యామిలీ రిక్వైర్మెంట్ బట్టి మీది ఇది ప్రోస్ కింద కన్సిడర్ చేయొచ్చు, లేకపోతే వద్దనుకుంటే డైరెక్ట్గా బేస్ మోడల్లో కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ 6th ప్రోస్ మనం మాట్లాడుకున్నట్టయితే ఇంజన్ 3 ఇంజన్ ఆప్షన్స్ ఇవ్వడం, అది కూడా 1.5 లీటర్ సెగ్మెంట్లోనే మనకి డీజిలే కావచ్చు, పెట్రోలే కావచ్చు, ఈవెన్ టర్బో పెట్రోలే కావచ్చు. అండ్ ఇంకొకటి చాలా మంది మాట్లాడతారు పవర్ తక్కువ ఉంది లేకపోతే తక్కువ అనిపిస్తుంది యాజ్ కంపేర్ టు సెగ్మెంట్ పరంగా చూసుకున్నట్టయితే నాకు అనిపించింది ఒక 8 to 10 PS పవర్ అనేది నాట్ ఏ బిగ్ మ్యాటర్ అనమాట. ఎందుకు అంటే మనకి ఇంకా వెయిట్ అనేది తెలియదు బండిది. ఆ బండి వెయిట్ తెలిసిన తర్వాత అప్పుడు ఇది అండర్ పవరా లేకపోతే పవర్ సరిపోతుంది అనేది మనం మాట్లాడచ్చు. అండ్ ఈవెన్ ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది, టాటాకి సంబంధించి పర్టికులర్గా మంచి బాడీ వెయిట్ ఎక్కువనే ఉండొచ్చు. సో ఇది కూడా ఎక్కువనే ఉండొచ్చని అంటున్నారు. ఎందుకంటే కామన్గా ఎందుకంటే ఇప్పుడు 5 స్టార్ సేఫ్టీ స్కోర్ చేసిన ప్రతి వెహికల్ కూడా ఆ వెయిట్ అనేది మెయింటైన్ చేయాలి. సో మేబీ మనకి ఆన్ పేపర్ మనకు అవి డీటెయిల్స్ తెలిసిన తర్వాత మనం మాట్లాడడానికి ఉంటుంది. కానీ యాజ్ కంపేర్ టు ఏదైతే మనకి చూసుకున్నట్టయితే వాళ్ళు ట్యూనింగ్ చేస్తే ఇస్తున్నారు అనమాట. సో ట్యూనింగ్ అయ్యే మనకి కొత్త ఇంజన్ వచ్చింది. సో చూద్దాము మేబీ అది అండర్ పవరా లేదనేది మనకి నడిపిన తర్వాతనే తెలుస్తుంది. ఈవెన్ ఆ కర్వ్ వెయిట్ అనేది మనకి టాటా సియాకి సంబంధించి తెలిసిన తర్వాతనే అది కూడా మనం బయట అయితే పెట్టవచ్చు. సూన్ మీకు ఆ అప్డేట్స్ కూడా షేర్ చేస్తాను. ఒకసారి వన్స్ మనకి డీలర్స్ కదా వెహికల్ రాగానే ఇంకా తర్వాత అదంతా కూడా మనకి ఆ కమింగ్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా ప్రోస్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ కాన్స్కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ కాన్ మళ్ళీ ఇంజన్ పైన. సో ప్రోస్లోనే ఇంజన్ ఉంది, కాన్స్లో కూడా ఇంజన్ చూడొచ్చు. ఇంజన్లో ఏంటంటే మనకి హైబ్రిడ్ ఇప్పుడే తీసుకురాకపోవడం, ఎందుకంటే హైబ్రిడ్ అనేది చాలా మ్యాండేటరీ. ఇప్పుడు మీరు చూడొచ్చు ఆ గ్రాండ్ విటానే కానీ లేకపోతే హైబ్రిడ్ కానీ మనకి కాంపిటేటర్స్ టార్గెట్ చేస్తున్నప్పుడు హైబ్రిడ్ ఇచ్చుంటే బాగుండేది నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే దీనివల్ల మైలేజ్ చాలా మ్యాసివ్గా వెదుగుతుంది. ఎందుకంటే పెద్ద వెహికల్ ఇది, దట్టు 1.5 లీటర్ ఇంజన్ కాబట్టి మనకి ఖచ్చితంగా మైలేజ్ చాలా మంది ప్రిఫర్ చేస్తారు. ఆ 16, 17 లేకపోతే 15, 16 ఇప్పుడు జనరేషన్ కొంచెం ఆలోచిస్తుందన్న పర్టికులర్ ఫీలింగ్. కొంతమంది అవాయిడ్ చేస్తుండొచ్చు, అది వేరే విషయం. కాకపోతే హైబ్రిడ్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఈవెన్ ఈవీ కూడా ఇప్పుడు కమింగ్ అంతా కూడా టెక్నాలజీ ఈవీ పైన ఇచ్చి ఉంటే బాగుండేది, అట్లీస్ట్ అనౌన్స్ చేసి ఉంటే బాగుండేది. సో ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత టాటా సియాదా లాంచ్ చేస్తున్నప్పుడు ఇది కూడా ఒక్కసారి మైండ్లో పెట్టుకుంటే బాగుండన్న పర్సనల్ ఫీలింగ్. సిఎన్జి కూడా ఇచ్చుంటే బాగుండేది, ఎందుకంటే నెక్సాన్లో మెయిన్ ఎక్కువ సేల్స్ అయ్యేటివి సిఎన్జి. చాలామంది మైలేజ్ అనేది చాలా ఇష్టపడుతుంటుంది అనమాట. ఎందుకంటే పెట్రోల్ కూడా చాలా రేట్ పెరుగుతుంది. ఈవీ కానీ లేకపోతే సిఎన్జి ఉన్న వెహికల్స్ ఈవెన్ హైబ్రిడ్ అయినా ఓకే. సో అది మల్టిపుల్ మనకి ఉంటుంది కాబట్టి ఈవెన్ మైలేజ్ కూడా బాగా ఇస్తుంది కాబట్టి ఇక్కడ నాకు ఒకటి కాన్ అనిపించింది. సో మీకు నచ్చిందా లేదా అనేది నాతో కింద మీరు షేర్ చేసుకోవచ్చు కమెంట్స్లో. సెకండ్ కాన్ వచ్చేసి మనకి క్వాలిటీకి సంబంధించి, లేకపోతే ప్రాపర్గా ఫిట్టింగ్ ఫినిష్ అట్లా ఉండదు టాటాకి సంబంధించి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా అని. కాకపోతే ఇక్కడ వాళ్ళు రెక్టిఫై చేస్తుందన్న పర్సనల్ ఫీలింగ్. సో వచ్చిన తర్వాత మనం డీటెయిల్గా మనం చూసినట్టయితే కనిపిస్తుంది. థర్డ్ కాన్ వచ్చేసి మనకి ఆల్ వీల్ డ్రైవ్ లేకపోవడం, లైక్ గ్రాండ్ విటానే కావచ్చు లేకపోతే హైరైడర్ కావచ్చు వీళ్ళు ఇస్తున్నారు. సో ఇక్కడ కూడా మళ్ళీ మనకు ఆ ల్యాగ్ అయితే ఉంది. సో అది ఆల్ వీల్ డ్రైవ్ లేకపోవడం. సో మేబీ ప్లాట్ఫామ్ అయితే దాని యొక్క డిజైన్ చేసినారు, కానీ ఇస్తుందా లేదా అదేం ఇంకా క్వశ్చన్ మార్కే ఉంది. సో అక్కడ కూడా కొంచెం కంపెనీ అట్లీస్ట్ ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చి ఉంటే బాగుండేది. ఫోర్త్ కాన్ వచ్చేసి మనకి బేస్ వేరియంట్లో ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ విత్ స్పీకర్ సెటప్ ఇవ్వకపోవడం. ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చి ఉంటే బాగుండేది. పెద్ద అదేమి ఇట్లా కాస్ట్ కటింగ్ లాగా కాదు, కాకపోతే ఆఫ్టర్ మార్కెట్ వేయించుకోవచ్చు, ఆ సెకండరీ. కాకపోతే ఎంత ఆఫ్టర్ మార్కెట్ వేయించుకున్నా కానీ మనకు ఆ సాటిస్ఫాక్షన్ లేకపోతే ఆ ప్రాపర్గా వాళ్ళు ఎట్లా ఫిట్ చేస్తుందో లేకపోతే ఈవెన్ వారంటీ ఎఫెక్ట్ అవుతుందా లేదా, వాళ్ళు ఏం వైరింగ్ డిస్టర్బ్ చేస్తుందని కూడా సో చాలా ఉంటుంది మైండ్లో. సో ఇచ్చి ఉంటే బాగుండేది మేబీ. అండ్ ఇంకొకటి, ఒకవేళ ఇవ్వకుండా షోరూంలో డీలర్స్ దగ్గరనే కంపెనీ ఫిట్టెడ్ ఇచ్చి ఉంటే బాగుండేది నా పర్సనల్ ఫీలింగ్. సో అది కూడా మనం డిస్కస్ చేద్దాము. సో కమింగ్ డేస్లో అది కూడా బయటపడుతుంది. అండ్ ఫిఫ్త్ కాన్ వచ్చేసి మనకి ఏసీ అనేది టచ్ ప్యానల్ ఇవ్వడం. సేమ్ మీకు నెక్సాన్ అదంతా కూడా ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఇంతకుముందు కూడా ప్రీవియస్ వీడియోలో చేసి ఉన్నాను. ఏసీ అనేది టచ్ ప్యానల్ ఇవ్వడం వల్ల సింగిల్ డ్రైవ్ చేసేటప్పుడు పర్టికులర్ టచ్ ప్యానల్ అనేది కొంచెం స్క్రాచెస్ వస్తుంది. అండ్ సింగిల్ డ్రైవ్ చేసినప్పుడు ఆ టచ్ ప్యానల్ అనేది కొంచెం చూసి ప్రెస్ చేయాల్సి ఉంటుంది. కాన్సన్ట్రేషన్ అంత ఉండదు. ఒకవేళ వేరే ఫ్యామిలీ మెంబర్స్ అట్లా వెళ్తుంటే పక్కన వాళ్ళు మేనేజ్ చేయొచ్చు, కాకపోతే సోలోగా వెళ్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది అనమాట టచ్. వేరే స్నాప్ కానీ లేకపోతే ఇంకొకటి ఇట్లా రౌండ్గా ఏమన్నా వేరే మల్టిపుల్ లాగా అట్లా ఇచ్చి ఉంటానన్నా ఇంకొంచెం డిజైన్ మార్చి అట్లా ఇచ్చి ఉంటే బాగుండేది నా పర్సనల్ ఫీలింగ్. సో ఈజీ టు ఆపరేట్ లాగా ఈవెన్ బటన్ సిస్టమ్ ఉన్న కొంచెం అక్కడక్కడ టచ్ ప్యానల్ పెట్టినా బాగుంటుండే. కాకపోతే ఇక్కడ అది కంప్లీట్ టచ్ ఇవ్వడం, సో అది స్క్రాచెస్ రావడం, ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్నది కాబట్టి ఇందులో కంటిన్యూ చేసినది కాబట్టి సో నేను డీటెయిల్గా చెప్పగలుగుతున్నాను. సిక్స్త్ కాన్ అండ్ లాస్ట్ కాన్ అనమాట. హైటే దీనికి మేజర్గా ఏమైనా ఎఫెక్ట్ అవుతుందని నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే హైట్ పెరిగింది, బాడీ పరంగా డైమెన్షన్స్ పరంగా ఆల్మోస్ట్ ఒక 80 to 90 mm. అట్ ద సేమ్ టైం టైర్ సైజ్ కూడా పెరిగింది. మీకు పెద్ద మోడల్ తీసుకున్నట్టయితే 19 inch వరకు వెళ్ళిపోతుంది. చాలా బిగ్గర్ ప్రెజెన్స్ అయితే వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే పెద్ద బాడీ రోల్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను స్కార్పియో అప్పుడు మోడల్ నడిపించినాను అనమాట. చాలా వరకు
వరకు బాడీ రోల్ అయితే ఉంటుంది, అంటే ప్రీవియస్ మోడల్ చెప్తున్నాను. సో చాలా వరకు బాడీ రోల్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్ అయితే తెలుస్తుంది. సో పర్టికులర్గా ప్రెడిక్ట్ చేయొచ్చు మనం, ఎందుకంటే టైర్ సైజ్ పెరిగింది, ఈవెన్ హైట్ కూడా చాలా వరకు 80 to 90 mm అంటే నాట్ ఏ జోక్ అనమాట, చాలా వరకు పెరిగింది. సో చూడాలి వాళ్ళు ఎట్లా మేనేజ్ చేసినది ఏందనేది బార్డర్ రోల్ లేకుండా. సో అది కూడా కమింగ్ డేస్లో మనకి డీటెయిల్గా తెలియవచ్చు. సో ఇది వాళ్ళ వీడియో, ఆ 6 ప్రోస్తో పాటు 6 కాన్స్ అనమాట. వీడియో నచ్చిందా ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ ఈ వీడియో అంటే పర్టికులర్ కాన్స్లో మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నా, లేకపోతే మీరు నన్ను అపోజ్ చేసినా కానీ మంచిగా మీరు మెసేజ్ అయితే పెట్టవచ్చు అనమాట. సో ఖచ్చితంగా దాన్ని మనం డిస్కస్ చేద్దాం కమెంట్ బాక్స్లో. విత్ దిస్ సైనింగ్ ఆఫ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.